పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఇరాన్ కు చెందిన వ్యూహాత్మక ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ పై అమెరికా దళాలు వైమానిక దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే ఇరాన్ సైన్యం అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులతో భీకరంగా ఎదురు దాడి చేసింది. తాము చేసిన ఈ దాడి కేవలం ఒక తీవ్రమైన హెచ్చరిక మాత్రమేనని, అమెరికా గనుక మళ్లీ తోక జాడిస్తే అంతకంటే పెద్ద ఎత్తున వినాశకరమైన రెస్పాన్స్ ఉంటుందని ఇరాన్ ఓపెన్ అల్టిమేటం జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికా దాడులు, దానికి ఇరాన్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ల పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్టులో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్షణంలోనైనా పూర్తిగా కుప్పకూలిపోయే అత్యంత భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్ సైన్యానికి చెందిన 4 అటాక్ డ్రోన్లను అమెరికా బలగాలు గాల్లో షూట్ చేసి కూల్చేశాయి. అంతేకాదు, బందర్ అబ్బాస్ విమానాశ్రయం సమీపంలో 5 డ్రోన్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టంపై అమెరికా దళాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. తమ చర్యలు కేవలం స్వయం రక్షణ కోసం, కాల్పుల విరమణను కాపాడడం కోసమేనని అమెరికా ఆఫీషియల్స్ చెబుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం దీనిని తీవ్రమైన దుశ్చర్యగా పరిగణించింది. తమ డ్రోన్ కంట్రోల్ సెంటర్పై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ పవర్ఫుల్ సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెల్లవారుజామున రంగంలోకి దిగింది. అమెరికా దాడులు ఏ ఎయిర్బేస్ నుండి అయితే ఆపరేట్ చేయబడ్డాయో సరిగ్గా అదే అమెరికన్ వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ రిటాలియేటరీ అటాక్లో అమెరికా బేస్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఘోరంగా ఉల్లంఘించిందని ఇరాన్ అంతర్జాతీయ వేదికలపై ఆరోపిస్తోంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే అమెరికా ఆర్మీ ఇరాన్ భూభాగంపై దాడి చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ తాజా మిలిటరీ దాడుల వల్ల గ్లోబల్ ఎకానమీ, అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్రమైన నల్లటి నీడలు కమ్ముకున్నాయి. ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 20% సరఫరా అయ్యే హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ హైటెన్షన్ కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంధన ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని, దీనివల్ల గ్లోబల్ వైడ్ గా ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని ఆర్థిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇరాన్ లొంగ తీసుకోవడానికి అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటుంటే, మరోవైపు ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా గట్టి కౌంటర్లు ఇస్తుండటంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా ఒక మహా వినాశకర యుద్ధం మొదలయ్యేలా పరిస్థితులు మారిపోయాయి.